ఓం సాయిరామ్. ఒకసారి మహల్సాపతి తన నిత్య విధిలో భాగంగా మసీదులో బాబాకు పూజా విధి నిర్వహించే సమయంలో ఒక ధనవంతుడైన భక్తుడు ఒక పళ్ళెం నిండా బంగారు మరియు వెండి నాణాలను బాబాకు దక్షిణగా సమర్పించుకోబోయాడు. కానీ బాబా వాటిని తీసుకోవడానికి నిరాకరించారు. ఆ పళ్ళాన్ని ఆ భక్తుని వైపుకు సున్నితంగా త్రోసివేశారు. అప్పుడు ఆ భక్తుడు అక్కడే ఉపస్థితమై జరుగుతున్న తతంగాన్ని చూస్తున్న మహల్సాపతి వైపు చూసి, పోని బాబా తరపున మీరైనా స్వీకరించండి అని అంటూ ఆ పళ్ళాన్ని మహల్సాపతికి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఒక్క క్షణం ఏమరపాటుకు లోనైన మహల్సాపతి బాబా వైపు చూడగా బాబా మహల్సాపతితో, అరే భగత్, నిజమైన సంపద మన ఆ ఫకీరు తనమేరా, అది మాత్రమే ఎప్పటికీ మనతో ఉంటుంది. ఇదంతా ఆ నాణాలను ఉద్దేశించి ఆవిరైపోయేదే అని అన్నారు. బాబా మాటలలోని నిగూఢమైన అర్థం, ఆ మాటలలోని నిత్యమైన సత్యం ఇట్టే బోధపడడంతో మహల్సాపతి బాబాకు నమస్కరించుకొని ఆ భక్తుని యొక్క సమర్పణను సున్నితంగా తిరస్కరించాడు. ఆ రోజులలో వరవిక్రయం కాకుండా కన్యాశుల్కం ఉండేది. అంటే అమ్మాయిలకు ఎదురు కట్నం ఇచ్చి వివాహం చేసుకునేవారు. మహల్సాపతికి 4 కుమార్తెలు ఉండేవారని, వారందరికీ వివాహాలు అయ్యాయని మనం ముందర ముచ్చటించుకున్నాం. అటువంటి సామాజిక పరిస్థితులలో కూడా మహల్సాపతి తన మొదటి 3 కూతుళ్ల వివాహం కోసమై ఎటువంటి కన్యాశుల్కాన్ని స్వీకరించలేదు. కానీ తన చిన్న కూతురి వివాహ సందర్భంలో మగపెండ్లివారు 40 రూపాయలను వారి మనుషుల చేత కన్యాశుల్కంగా పంపించారు. మొదట ఆ డబ్బులను తీసుకోవడానికి మహల్సాపతి అంగీకరించలేదు. కానీ మహల్సాపతి సోదరుడు అసలే గడ్డు రోజులు నడుస్తున్నాయని, ఇటువంటి పరిస్థితులలో ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని కాదనకూడదని, మనమేమీ అడగలేదని, వారే ఇష్టంగా పంపించారని, ఆ డబ్బుతో కొన్ని రోజులనైనా నిశ్చింతంగా ఉండవచ్చని బలవంతం చేయడంతో మహల్సాపతి మెత్తబడి ఆ డబ్బులను తీసుకొని ఒక మట్టి పాత్రలో దాచాడు. ఆ తరువాత తాను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, అరే భగత్, మీ ఇంట్లో నీవు మట్టి పాత్రలో దాచిన 40 రూపాయలను తెచ్చి నాకివ్వు అని ఆదేశించారు. బాబా ఆదేశంలోని అంతరార్థాన్ని ఆకలింపు చేసుకున్న మహల్సాపతి ఇంటికి వెళ్ళి ఆ డబ్బులను తెచ్చి బాబాకు ఇచ్చేశాడు. తమ ప్రత్యక్ష మార్గదర్శనంలో తన హృదయపు లోతుల్లోని తన స్వస్థలానికి శీఘ్రగతిలో పయనిస్తున్న మహల్సాపతిని సద్గురుడైన శ్రీ సాయి తామే స్వయంగా పైలీలలో పేర్కొన్న విధంగా ఆవిరయ్యే అశాశ్వతమైన ధనం నిశ్చింతను కలుగజేస్తుందనే మరుపులో ఎలా పడనిస్తారు? అందుకనే పరమోత్కృష్టమైన పరమార్థిక స్థితిని పొందడానికి అత్యంత ఆవశ్యకమైన నిరీక్షతను, నిరభిమానాన్ని సొంతం చేసుకోవడానికి అవరోధాలను కల్పిస్తున్న అటువంటి మరుపును తొలగించడమే బాబా ఆదేశంలోని అంతరార్థం. ఆ విషయాన్ని కూలకుషంగా అవగాహన చేసుకున్న మహల్సాపతి రెండో ఆలోచనకు తావు లేకుండా బాబా ఆదేశాన్ని అక్షరాలా పాటించాడు. ఒకసారి ఒక రాజవంశానికి చెందిన స్త్రీ బాబా దర్శనానికై వచ్చి బాబాకు కానుకగా ఒక వస్త్రంతో మూసి ఉంచిన బిందెను సమర్పించింది. అప్పుడు బాబా ఆజ్ఞానుసారం మహల్సాపతి ఆ బిందెకు ఉన్న వస్త్రాన్ని తొలగించి చూడగా ఆ బిందెలో ఉన్న బంగారు నాణాలు ఉన్నాయి. వృత్తిరీత్యా బంగారు పనిచేసిన మహల్సాపతికి అన్ని బంగారు నాణాలను ఒక్కసారిగా చూసి ఒక్క క్షణం ఏమారిన మహల్సాపతి ఒకంత ఉద్వేగం నిండిన స్వరంతో, బాబా, బంగారం అని అన్నాడు. అప్పుడు బాబా చిన్నగా నవ్వి, ఏమిరా సోనరడ్యా, అది బంగారమా, ఇది బంగారమా అని తమ హృదయంపై చేయి వేసి చూపిస్తూ అడిగారు. ఎన్నటికీ తరగని తిరుగులేని ఆనందాన్ని ప్రసాదించే హృదయంలోని స్వచ్ఛమైన భగవత్ తత్వం ముందు ఏదో ఒకనాడు వదిలి వెళ్లాల్సిన తుచ్చమైన ప్రాపంచిక సంపద ఏ విధంగా అత్యున్నతికి కారకమవుతుంది? ఏది నా నుండి వేరు కాదు అని భగవదానుభూతి కంటే నిజమైన బంగారం ఏముంటుంది? బాబా మాటలకు మరుపు నుండి ఎరుకలోనికి వచ్చిన మహల్సాపతి ఆ కానుకలను ఆ స్త్రీకి తిరిగి ఇచ్చేశాడు. ఆ విధంగా మహల్సాపతి యొక్క ఆధ్యాత్మిక
పయనంలోని అవరోధాలను బాబా అంతా తామై తొలగించి మహల్సాపతిని నిజమైన నిర్భిమానిగా మార్చి ముందుకు నడిపించి తమ నిజ గురుతత్వాన్ని అడుగడుగునా దర్శింపచేశారు. నాథ భాగవతంలో శ్రీ ఏకనాథ్ మహారాజు నిరభిమాని యొక్క లక్షణాలను వివరిస్తూ పారమార్థిక పురోగతి ప్రాప్తతకు నిరభిమానమనే పాత్రత ఎంతటి ఆవశ్యకమో తెలియచేస్తూ క్రింది విధంగా వ్యాఖ్యానిస్తారు. నిజంగా మహల్సాపతి నిర్భిమానిగా పరివర్తన చెందిన వైనం శ్రీ ఏకనాథ్ మహారాజు వర్ణించిన విధంగానే జరిగింది. అసంఖ్యాక సందర్భాలలో సమర్థ సద్గుడైన శ్రీ సాయి ముక్తః ఆత్మజ్ఞానాన్ని మహల్సాపతి స్వయంగా శ్రవణం చేశాడు. ఆ తర్వాత శ్రీ సాయి సంకల్పానుసారం ఘటించిన ఘటనల మాధ్యమంగా ఆ జ్ఞానానికి సంబంధించిన విజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. తత్ఫలితంగా శ్రీ సాయి అనుగ్రహంతో అటువంటి జ్ఞాన విజ్ఞానాలతో యుక్తుడై ప్రాపంచిక పారమార్థిక అభిమానాలను శాశ్వతంగా తన హృదయం నుండి తీసివేసి సంపూర్ణంగా నిర్భిమానిగా మారాడు. ఇకపోతే సర్వ జగత్తు పట్ల నిర్భిమాని యొక్క దృష్టి ఎలా ఉంటుందో ఏకనాథ భాగవత గ్రంథంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి క్రింది విధంగా బోధిస్తారు. తన యొక్క దృష్టి విధానం ఎంతో అతర్కమైనది. తన సృష్టిని నా రూపంగా భావిస్తాడు. జగత్తు నా నుండి భిన్నం కాదు అని సంపూర్ణ అవగాహన తనకు ఉంటుంది. సరిగ్గా బాబా తమ అలౌకిక శిక్షణతో మహల్సాపతిని ఆ విధంగానే తీర్చిదిద్దారు. సర్వ జగత్తు సాయి రూపంగా తనకు భాషించే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులకు మహల్సాపతిని తీసుకువెళ్లారు. అలా సర్వజీవులలో సాయి భగవంతుని దర్శించి అపూర్వమైన యోగాన్ని శ్రీ సాయి అపారమైన తమ అనుగ్రహంతో మహల్సాపతికి ప్రసాదించారు. అంతటి ఉన్నత స్థితికి మహల్సాపతిని తోడ్కొని పోయే క్రమంలో అపూర్వమైన సత్యాలను కొన్నిసార్లు సంఘటనా మాధ్యమంగా అనుభవింపచేశారు. అంతటి యోగాన్ని మహల్సాపతి హృదయంలో ప్రాప్తింపచేసిన వైనాన్ని తెలియచేసే మనకు ఉపలబ్ధంగానున్న ఓ సంఘటనను ఈ సందర్భంలో తెలుసుకుందాము. ఒకసారి మహల్సాపతి ఇంట్లో తన తండ్రి గారి పుణ్యతిథి జరుగుతోంది. ఆ సందర్భంగా కొందరు దగ్గర బంధువులు భోజనానికి వచ్చారు. వారందరితో పాటు మహల్సాపతి భోజనానికి కూర్చోగానే చూడడానికి అసహ్యంగా కనిపించే ఓ బక్కచిక్కిన కుక్క వచ్చి ద్వారం వద్ద నిలబడింది. అప్పుడు మహల్సాపతి ఓ రొట్టె ముక్కను ఆ కుక్క ముందు వేసి వెళ్ళు అని అదిలించాడు. కానీ ఆ కుక్క కదలలేదు. దాంతో వెళ్ళు అంటూ గట్టిగా అరుస్తూ కర్రతో ఒక దెబ్బ వేశాడు. ఆ కుక్క బాధతో మూలుగుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి మసీదుకు నిద్రించడానికి వెళ్ళినప్పుడు యథాప్రకారం బాబాకు పక్క వేశాడు. బాబా ఆ పక్కపై పడుకున్నాక మహల్సాపతి బాబా పాదసేవ చేసుకోసాగాడు. దాదా కేల్కర్ కూడా అక్కడే ఉపస్థితమై ఉన్నాడు. అప్పుడు బాబా, ఏరా మహల్సాపతి, గ్రామంలో నాలాగే ఒక వీధి కుక్క తిరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరూ కొడతారు అని అన్నారు. అప్పుడు మహల్సాపతికి మధ్యాహ్నం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి జరిగిన పొరపాటుకు చింతించి బాబా పాదాలపై శిరస్సు నుంచి హృదయపూర్వకంగా క్షమాపణలు వేడుకున్నాడు. బాబా అరుదైన అద్భుతమైన శైలిలో నాలాగే ఒక వీధి కుక్క తిరుగుతోంది అని అనడంలోనే ఆ జీవిలోని అంతర్యామి ఎవరో మహల్సాపతికి బోధించారు. ఆ బోధలోని సత్యసారాన్ని మహల్సాపతి అందుకుని అంతఃకరణ శుద్ధి చేసుకున్నాడు. కనుకనే బాబాను మనస్ఫూర్తిగా మన్నించమని వేడుకున్నాడు. బాబాకు మహల్సాపతి అంటే మహా మక్కువ. ఇప్పటి వరకు మనం వివేచన చేసినట్లుగా అద్భుతమైన రీతిలో మహల్సాపతి యొక్క పారమార్థిక పురోగతిని బాబా కొనసాగిస్తూనే ప్రాపంచిక పరంగా అన్ని వేళలా అంతా తామై అపూర్వమైన వైనంలో బాబా తమ ప్రియాతి ప్రియమైన సద్భక్తిని సదా సర్వదా కంటికి రెప్పలా చూసుకున్నారు. మహల్సాపతికి కుటుంబపరంగా ఆరోగ్యపరంగా ఏ చిన్న కష్టం వచ్చినా బాబా వెంటనే తమదైన శైలిలో స్పందించి చెప్పి మరీ ఆ కష్టాన్ని తొలగించేవారు. తద్వారా మహల్సాపతికి పారమార్థిక చింతన తప్ప ప్రాపంచిక ఏ చింతన లేకుండా చేశారు. మహల్సాపతి ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను అధిరోహించడానికి అత్యంత ఆవశ్యకమైన నిరీక్షతను తన హృదయంలో సంపూర్ణంగా ఆవరింపచేస్తూనే ఇంకో పక్క బాబా మహల్సాపతికి ఏ చిక్కులు వచ్చినా గ్రక్కున తమ అనుగ్రహంతో వాటి నుండి తనను బయటకు తీసుకువచ్చారు. బాబా వంటి సద్గురుమూర్తుల సంపూర్ణ అనుగ్రహం నీడలో సదా మెదలాడే భక్తుని ఏ కష్టము
దరిచేరలేదని నిజానికి నిలువెత్తు నిదర్శనాలుగా మహల్సాపతి జీవనంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు నిలుస్తాయి. ప్రస్తుత సందర్భంలో మహల్సాపతి పట్ల బాబాకున్న మక్కువకు మచ్చుతునకల వంటి ఆ సంఘటనల పూర్వపరాలను సవివరంగా తెలుసుకుందాం. తద్వారా మనకు ఉపలబ్ధంగానున్న మేరకు ఆ లీలను మన మనోఫలకంపై మరోసారి ఆవిష్కరించుకుందాం. ఓం సాయిరామ్.